తొలుత ఉమ్మడి పాలమూరు పబ్లిక్ ను పాయరంగా అరుచుకున్నాడు. అటెంక ఖమ్మం జిల్లాలో తీపి ముచ్చట్లు చెప్పిండు. అట్లనే కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పబ్లిక్ మీద కూడా వరాల వన కురిపించిండు. ఇక ఇప్పుడు నర్సంపేటలో కూడా సార్ మీటింగ్ అయింది. మరిగా వరంగల్ జిల్లాలో ఏమేం మాట్లాడిండు, ఏమేం వరాలు ఇచ్చిండు చూడాలి కదా. పరిశుద్ధం ఒక్కసారి కాదు, ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ కు రాష్ట్రంలో 2 సార్లు అధికారం ఇచ్చిండ్రు. ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యుగా ఎన్నికైన వాళ్ళు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు అభివృద్ధి చెందినరు, ఆస్తులు సంపాదించుకున్నారు, ఆకాశమంతా ఎత్తికెదిగినరు, ఫామ్ హౌజులు కట్టుకున్నారు, విమానాలు కొనుక్కున్నారు, టీవీలు పెట్టుకున్నారు, పేపర్లు రాసుకుంటున్నారు. కానీ నర్సంపేట ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారలేదు. ఆనాటి ముఖ్యమంత్రి వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే, ఒక్క గింజ కూడా కొనేది లేదు, మీ దిక్కున్న దగ్గర చెప్పుకోపోండి అని ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు. ఆగో అట్లా నడిచింది నర్సంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ సారు ముచ్చట. సారు ముఖ్యమంత్రి అయ్యి 2 ఏళ్ళు అవుతాంది. ఇప్పటిదాకా నర్సంపేట దిక్కు పోలేదు. ఇన్నొద్దులకు అట్లిట్లా బండి అటు మలిపిండు సారు. అన్ని జిల్లాల మీద కురిపించినట్టే వరంగల్ జిల్లా మీద కూడా వరాలు గట్టిగానే కురిపించిండు. పాత సర్కారోళ్ళ మీద బాణాలు గట్టిగానే వేసిండు. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు. తీట నోరు పెట్టుకొని మాట్లాడిర్రు అనుకో ఏ పని జరగదు. నిన్నమన్న ఒకటి జూబ్లీహిల్స్ లో రిలీజిండు తీట నోరు వేసుకొని. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రెఫరెండం రేవంత్ రెడ్డి సంగతి తేలుస్తామని మొత్తం జూబ్లీహిల్స్ అంతా చెత్తంతా రేవంత్ రెడ్డి తెచ్చిపోసిండు అని చెప్పిండు. ఇల్లు తిరిగిండు, అందరు కడుపులో తలకాయ పెట్టిండు, కాళ్ళకు దండం పెట్టారు. ఇక ఆయన మూతబరి మాటలు చూసిరు. వీని తీట అనగాలంటే వీని బండకేసి కొట్టాలని గెలిపించుడే కాదు, 25,000 మెజారిటీ ఇచ్చి బండకేసి కొట్టి బొంద పెట్టారు జూబ్లీహిల్స్ లా. ఇక 2 ఏళ్ల సంది సారు నర్సంపేట దిక్కేంటికి పోలేదని అంటే ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డితోని చిటపట నడిచిందని అంటుంటారు. ఇక ఇప్పుడుగా చిటపట సల్లగైనట్టే ఉన్నది. అవి చూడరే, సీఎం సారుకు నవ్వుకుంటే చెల్లబట్ట కప్పిండు ఎమ్మెల్యే. ఇద్దరు ఈపుల చేసుకొని పోటువలు దిగిండ్రు. ఇదివరకు వరంగల్ జిల్లాలో సీఎం సారు పెట్టిన మీటింగ్లకు నర్సంపేట ఎమ్మెల్యే మస్తు సార్లనే డుమ్మా కొట్టిండు. అయితే ఈసారి మాత్రం సొంత నియోజకవర్గంలో అయిన మీటింగ్ కు హాజరేసుకున్నాడు. సంబురంగా సారును కలిసిండు. ఇక అట్లుంటే ఇంకో దిక్కు 2 ఏళ్లలో చెయ్యి పార్టీ వాళ్ళు ఏమి ఎగురబెట్టిండ్రు అని ఉత్సవాలు చేస్తాండ్రు అని అడగబట్టిండ్రు ఎగస్ పార్టీ వాళ్ళు. 2 సంవత్సరాలు మీ ప్రజా పరిపాలన కింద విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. మీకు ఏం నైతిక అధికారం ఉంది జరుపుకోవడానికి? విద్యార్థులకు ఫీ రీఎంబర్స్మెంట్ వేయలేదు, హాస్పిటల్స్కు మీరు ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వలేదు, సమయానికి మీరు వేతనాలు ఇవ్వట్లేదు. అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకు 18 నెలల నుంచి పెన్షన్స్ రాలేదు. రైతులకు రైతు బంధు ఇస్తా అని చెప్పి 15,000 ఇంతవరకు కొంత మాత్రమే ఇచ్చారు. అదేవిధంగా మీరు బీసీ డిక్లరేషన్ చేసి బీసీలకు అన్యాయం చేశారు. మీరు చేవలలో దళిత డిక్లరేషన్ చేసి దళితులకు న్యాయం చేయట్లేదు. మీరు యువ డిక్లరేషన్ చెప్పేసి 4,000 రూపాయలు భత్తా మీరు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ కింద అది వీళ్ళు ఇవ్వట్లేదు. ఏమని వీళ్ళు విజయోత్సవాలు చేస్తున్నారు. అట్లా అవుతున్నది లొల్లి. వేరే జిల్లాల పోయి మీటింగులు ఏ లొల్లి లేకుండానే నడిచినాయి. కానీ వరంగల్ జిల్లాలో మాత్రం చెయ్యి పార్టీ వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడమ కిరికిరి గట్టిగానే అయ్యింది. అన్యామ గాని అట్లిట్ల శనివారంతో సీఎం సారు జిల్లాల టూర్ అయితే ముగుస్తున్నది. ఇన్నొద్దులు చెప్పిన సారు ముచ్చట్లతోని సర్పంచ్ ఎలక్షన్లలో చెయ్యి పార్టీ వాళ్ళు ఏ పార్టీ ఎగుర పెడతారో ఏమో చూడాలి మరిగా.